అంటే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నా గోచరం మాట్లాడుకుంటాము. ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మనం మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము. రాహుతో మొదలెడుతున్నాను నేను. సో రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిక్ గ్రహం మనకి గురు గ్రహం. గురు ఏమో మనకి వృషభంలో ఉన్నారు, కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రించి ఉన్నారు అనమాట. అలాగే ఏంటంటే శని మనకి శని కుంభంలో ఉన్నారు, కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్గా వచ్చేస్తారు, అంటే డైరెక్ట్ మోషన్లో ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి. శుక్రుడేమో మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి 2025కి ఆయన మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేసాము. మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు. అది జూన్ వరకు అలాగా స్తంభించిపోయి ఉన్నారనమాట. కొంచెం ప్రస్తుతం స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు. అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. అదే ఈ మంత్ ఎండ్కి 21st జాన్కి ఆయన మిథునానికి వెళ్తున్నారనమాట. అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది, ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం. అలాగే బుద్ధికి ఇంటలెక్ట్కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో. బుధ గ్రహం మనకి 4th జనవరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృశ్చికంలో ఉన్నారు. 4th జనవరికి ఏంటంటే ధనుస్కి వెళ్తున్నారనమాట. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారనమాట. సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటామని సూర్యగ్రహం. చంద్రుడు అందరికీ తెలుసు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారు. సూర్యగ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది. అంటే ఏంటి, జనవరి 14th. దాన్నే ఏంటంటాం మనం, ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు ఆయన. సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము. అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు. అది ఎప్పుడు జరుగుతోంది, 14th జనవరికి జరుగుతోంది అనమాట. సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని పట్టే ఈ నెల జనవరి 2025కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట. ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ కొన్ని చూసుకున్న తర్వాత మనం ఒక రెమెడియల్ మెషర్స్ కానీ, లేకపోతే ఒక జాతిరత్నం కానీ, లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఏ గ్రహాన్ని చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఉత్తి రాశి ఫలితాలే మాట్లాడుకోగలం, ఎందుకంటే అవే జనరల్. అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో జనవరిలో ఏంటంటే కొన్ని రాశుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము. అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిదన్నమాట. పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి. అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి. అలాగే బాగా డబ్బు సంపాదించాలి, అంటే సంపద రావాలి, మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాశుల వారికిను పరిహారాలు మళ్ళీ వినిగా మాట్లాడుకుందాం. మిథున రాశి వాళ్ళకి కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. కానీ ఏంటంటే ఈ రాశికి అధిపతి బుధుడయ్యాడు. ఆయన ఫస్ట్ వీక్లోనే మూవ్ అవుతున్నాడు అనమాట. ధనుస్కి మూవ్ అయిన తర్వాత చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ రాశిని చూస్తున్నాడు కనుక తప్పక బిజినెస్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరూ విస్తరిస్తారు. అండ్ ఆల్సో కొత్త బిజినెస్ పెట్టాలి అనే ఐడియాస్ అన్నీ వస్తాయి వాళ్ళకి. అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అదొకటి కాకుండా ఏంటంటే మనకి 11th లార్డ్ మనకి కుజుడయ్యాడు. కుజుడేమో ఏంటి మనకి నీచపడి ఉన్నాడు. సో ఐడియాస్ అనేవి వస్తాయి, పెడతారు అంటలేదు అందుకనే. సో అది ఆయన మనీ మిథునానికి ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మూవ్ అవుతున్నారు. సో తప్పక చాలా బాగుంటుంది ఆ టైంలో. అండ్ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు 3rd లార్డ్ ఏమో సన్ కదా, మనకి సన్ ఏమో 7th లో ఉన్నాడు.
సో 15th 14th వరకు ఇక్కడే ఉంటున్నారు. సంక్రమణం ఇంకా జరగలే, మకరానికి ఇంకా వెళ్ళలేదు కనుక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కష్టజీవి, కష్టపడాలి. సో శ్రమ పడాలి, శ్రమ అనేది చాలా అధికం అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి 12th ఆడేమో మనకి భాగ్యంలో పడున్నాడు. అంటే ఏంటి, శనితో పాటు కుంభంలో ఉన్నారు. సో ఆయన కలిసి ఉన్నారు కనుక తప్పక ఏంటంటే శ్రమ ఒకటి, ఖర్చు అనేది అధికం. సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, సడన్గా డబ్బు పోయే సూచనలు కనిపిస్తున్నాయి. వీళ్ళకి సూచన ఏంటంటే ఎవరి దగ్గర లోన్స్ తీసుకోవద్దు, ఎక్కువ ఈ మంత్ తిరిగి ఇవ్వడం కష్టమవుతుంది. అలాగే లోన్స్ ఇచ్చినా కూడాను తిరిగి రావడం కొంచెం కష్టమవుతుంది. డబ్బు దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది వీళ్ళకి సూచన. అదొక్కటి కాకుండా ఇక్కడ ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మనకి 10th లార్డేమో 12లో పడి ఉన్నారు. అంటే ఏంటి, జూపిటర్ 12లో పడి ఉంటే ఖర్చు అనేది విపరీతంగా ఉంటుందన్నమాట. అదొకటి కాకుండా వీళ్ళు శుభ ఖర్చులే చేస్తారు, కానీ పెళ్ళికి ఖర్చు పెట్టడం అంటే ఏంటంటే దాంపత్య జీవితం కూడా బాగుంటుంది వీళ్ళకి. అంటే కొత్తగా పెళ్ళి కావాలి అన్న వాళ్ళు, పార్ట్నర్ కావాలన్న వాళ్ళకి కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి కనుక శుభకార్యాలకి ఎక్కువ ఖర్చు పెడతారు అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ, వాళ్ళకి ట్యూషన్లు చెప్పడం కానీ, లేకపోతే ఇంకా ఉన్నత స్థాయికి రావాలని వాళ్ళు తాపత్రయపడి ఖర్చు పెట్టడం కానీ జరుగుతుంది. అవన్నీ దూబరా ఖర్చుల కింద రావు కదా, శుభ ఖర్చుల కింద వస్తాయి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మాత్రం వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అండ్ బికాస్ సన్ మూమెంట్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. కానీ ఈ మంత్ అంతా మనకి వీనస్ శని ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళేమో మళ్ళీ వీనస్ ఏమో 10th హౌస్కి రాహుతో పాటు వెళ్ళినప్పుడు కొంతవరకు ఏంటంటే ప్రయాణాలు ఎక్కువ అవుతాయి, ప్రయాణాల్లో శ్రమ పడడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఏంటంటే ఈ నెలంతా వీళ్ళు కొంతవరకు ఎంజాయ్ చేస్తారు, బంధుమిత్రులతో కలయిక ఉంటుంది. అలాగే నేను చెప్పినట్టు ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇంకా రాబడి అనేది ఎక్కువ వస్తుందన్నమాట. బాగుంటుందని చెప్పుకోవాలి. దాంపత్య జీవితంలోనే ఇందాక చెప్పినట్టు అనుకూల పరిస్థితి అనేది కొంచెం నెలకొంటుంది. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ అంత బాగుండదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన అన్నమాట. అండ్ కొత్త బిజినెస్ విస్తరిస్తుందని చెప్పాను కదా, ఎవరైనా సరే ఇప్పుడు ఫారిన్లో ఉన్నవాళ్ళు, ఫారిన్ టచ్ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, లేకపోతే కమర్షియల్గా చేసేవాళ్ళు, అంటే ఏంటి ఇచ్చిపుచ్చుకున్న క్రయ విక్రయాలు అంటూ ఉంటాము, కమర్షియల్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ బాగుంటుంది. వీళ్ళకి చెప్పవలసింది ఏంటంటే ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. ఫుడ్ రంగం తప్పక విస్తరిస్తుంది, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి తప్పక ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్, ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి. కొంతవరకు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎంజాయ్ చేసే ఒక క్లైమేట్ అనమాట, ఎంజాయ్ చేసే ఒక క్లైమాటిక్ కండిషన్స్ అంటాం కదా, అలా ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. వీళ్ళు కూడా పరిహారం చేయాలి అంటే తప్పక సుబ్రహ్మణ్య స్వామికి తప్పక ఫస్ట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడూ మనం విష్ణు సహస్రనామం చెప్తాం, వెడ్నెస్డే గణపతి పూజ అని చెప్పుకుంటాం. ఇప్పుడు మార్స్ ఏమో కిందకి పైకి వెళ్తున్నాడు, కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. ఎందుకంటే సడన్గా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అంటే ఈ రెమెడియల్ మెషర్స్ తప్పక చేయాలి. సో కుజ జపం చేసుకోవడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం పూజ చేసుకోవడం కానీ, వెడ్నెస్డే కూడా చేయాలి. గణపతికి చేయకుండా మనం ఏమి చేయం కనుక వెడ్నెస్డే కూడా మనం గణపతికి పూజ చేసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే మంగళవారం తప్పక ఒక వ్యక్తికి ఎవరైనా సరే, బ్రాహ్మణుడైనా సరే ఎవరైనా సరే తప్పక ఒక ఆహారం పెట్టడం చాలా మంచిది. మన చేత్తో చేసి పెట్టడం చాలా మంచిది. ఎస్పెషలీ ఏంటంటే మనకి పాయసం కానీ, అన్న పాయసం, బెల్లంతో చేసిన పాయసం అవి పెట్టచ్చు. ఎందుకంటే సన్ కూడా మూవ్ అవుతున్నాడు. సో మనందరికీ తెలుసు ఈ నెలంతా వాతావరణం మంచి కైట్స్తోనూ లేకపోతే ఫెస్టివల్ వాతావరణం ఉంటుంది. సో ఖర్చులు అనేవి తప్పదు, మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాము. సో దీంట్లో కూడా జాగ్రత్తగా హెల్త్ని కాపాడుకుంటూ రావాలంటే ఈ రెమెడియల్ మెషర్స్ అన్నీ చేస్తే ఇంకా మంచిది.